హాయ్ హలో అండి. మేమైతే ఈరోజు ఫిబ్రవరి 14 అంటే అందరికి గుర్తుంటది. ఈరోజు అయితే లవర్స్ డే కదండి. అందుకనైతే మేము బయటికి వెళ్తున్నాం. లవర్స్ డే అప్పుడు లవర్స్ డే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు కాబట్టి మేమైతే బయటికి వెళ్తున్నాము. మా వారైతే బయటికి తీసుకెళ్తున్నాడు. చూడండి, ఇంక మేమైతే రెడీ అయ్యి బయలుదేరుతున్నాము. ఈ ఒంగోలులో ఈవినింగ్ అయితే ఫుల్ ట్రాఫిక్ అండి. అసలు ఎందుకు అవుతుందో ఏం పాడో, ఈవినింగ్ అయితే చాలు ఫుల్ ఉంటారు జనాలు. మంచిగా మేమైతే వెళ్తున్నాము. మేము మాక్సిమం వెళ్ళేది 99 మండి లేదంటే ఆర్ఎస్ దాబా అండి. మేము మెయిన్ ఈ రెండిటికే వెళ్తాం ఎక్కువ. ఆర్ఎస్ దాబా ఏంటంటే బాగుంటది, రీజనబుల్ రేట్లు. కానీ ఇప్పుడైతే రేట్లు పెంచారంట ఆర్ఎస్ దాబాలో. కానీ చూడాలి, ఈసారి ఏదైనా మంచి రెస్టారెంట్ ఉంటే చెప్పండి ఒంగోలులో, ఎప్పుడైనా మేము విజిట్ చేయడానికి. 99 మండిలో అయితే ట్యాక్స్ అదంతా బడి చాలా కాస్ట్ పెడుతున్నారండి. కానీ క్వాంటిటీ కూడా చాలా లెస్ ఇస్తారు వాళ్ళు. క్వాంటిటీ కూడా ఉండదు కాబట్టి మేము అక్కడికి వెళ్ళడమే మానేసాం అసలు 99 మండికి. ఇంకా ఈ మధ్య ఆర్ఎస్ దాబాకి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఒక 50 అలా పెంచుతూ వస్తున్నారు. ఎక్కువ వెళ్తున్నారు కాబట్టి జనాలు అక్కడ కూడా రేట్లు అయితే పెంచేస్తున్నారు. చూడండి, ఈ లైన్ అంతా ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి. మంచిగా అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి. ఇక్కడైతే పల్నాడు ఫర్నిచర్ మాల్ కూడా ఉంది. అక్కడైతే ఫేమస్ ఫర్నిచర్ మాల్ కదా. కానీ అన్ని లైట్లు, అంత మెయింటెనెన్స్ అసలు ఎలా చేస్తారో ఏం పాడు. అలాంటి ఏంటో ఈరోజు అయితే కొంచెం స్పెషల్గా ఉంది. లవర్స్ డే కాబట్టి భర్తతో వెళ్తుంటే ఇంకా ఎగ్జైట్మెంట్ స్పెషల్ అసలు బాగుంది. ఇంకా మేమైతే అదిగోండి వెళ్తా ఉన్నాం. కొన్ని ఇక్కడైతే దాబాలు ఉన్నాయి, కానీ అక్కడైతే ఏమంత క్వాంటిటీ ఏమనిపించదు. ఇంకా మేమైతే ఆర్ఎస్ దాబాకి అయితే వచ్చేసామండి. చూడండి, మా జోయలు మా జనన్య రాక్షసి ముందే వెళ్ళిపోయిద్దండి. ఎవరిని పట్టించుకోదామా. ఇంకా వెళ్ళాక మేమైతే చూడండి, ఇంకా రాలేదేంటి అని అయితే వెయిట్ చేస్తుంది నా కూతురు అయితే, మా జోయల్. మేమైతే ఆల్రెడీ ఇంట్లో అయితే తినేసి వచ్చామండి. మా వారు బయటికి తీసుకొస్తాడని కూడా మాకైతే తెలీదు. మేమైతే పటియాలా స్టార్టర్స్ అంట, అదైతే కొత్తగా ఉంది. ఆ పేరు ఫస్ట్ టైం వింటున్నా. అదైతే ఆర్డర్ చేసాము, ఇంకా రాలేదు. చూడండి, మా జనన్య అయితే అడుగుతుంది వాళ్ళ డాడీని. ఇప్పుడు ఏనండి మా జనన్య మాటలు. చెప్పు మమ్మీకి చెప్పు. పట్టియాల 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 అని చెప్పు. మా జోయల్ ఎప్పుడు సైలెంట్ అండి. మా జనన్య మాత్రం ఫుల్ వైలెంట్. ఆమె అసలు ఎవరిని లెక్క చేయదు. మా జోయల్ కూడా ఏదో చెప్తుండు. పార్టీ ఏది అని అడుగుతుంది నా కూతురు అయితే. మేమైతే ఆర్డర్ చేసినందుకు ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఇచ్చారు. ఆ ఉల్లిపాయలు వచ్చాక స్టార్టర్స్ కూడా తీసుకొని వస్తున్నారు. ఏంటోనండి, మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మనం ఒక షాప్ కి వెళ్తే మనం వచ్చిన తర్వాత జనాలు వచ్చారు అనుకో, మనకేమనిపిస్తుంది? అబ్బా, మనం వచ్చిన తర్వాత జనాలు వచ్చిండ్రు, మన లక్కీ లెగ్గు, మనం అదృష్టవంతులమని నేనైతే అలా అనుకుంటా అండి. ఒక్కోసారి మాత్రం మనం వచ్చినమ్మటే జనాలు అయితే పెరుగుతారు. అలానే మేము వచ్చినమ్మటే అదే డాబాకి అయితే చాలా మంది వచ్చారు. చూడండి, ఇంకా మాదైతే మా స్టార్టర్స్ కూడా వచ్చేసింది. పటియాలా స్టార్టర్స్ అంట, ఫస్ట్ టైం వింటున్నా. ఫస్ట్ టైం టేస్ట్ కూడా ఫస్ట్ టైం చేస్తున్నా. క్వాంటిటీ కూడా ఎక్కువే వచ్చింది, బాగానే వచ్చింది క్వాంటిటీ. మనం ఎక్కువ తినే కొద్ది మాత్రం అసలు ఎగిటేస్తుంది, ఎక్కువ అయితే తినలేము అసలు. మేము ఆల్రెడీ తినేసి వచ్చాం కాబట్టి రైస్ అది ఇంకైతే ఎక్కువ తినలేకపోయినాము. పిల్లలు కూడా బాగానే ఇష్టంగా తిన్నారు. పిల్లలు కూడా తినొచ్చు అంట, తినగలిగే ఫుడ్ అండి ఇదైతే. మెత్తగా సాఫ్ట్ బోన్లెస్, టేస్ట్ అయితే బాగుంది. కానీ మనమైతే ఎక్కువ తినలేము, కొంచెమే అయితే టేస్ట్ చేయొచ్చు. మొత్తానికైతే మాదైతే ఇలా గడిచిందండి. మీరు ఎలా వెళ్ళారు? మీ సెలబ్రేట్ చేసుకున్నారా లవర్స్ డే? మీ ఇంట్లో మీ హస్బెండ్ తో కానీ
ఇంకెవరితో అయినా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా వెళ్ళి ఎంజాయ్ చేశారా? నేనైతే మా వారితో అయితే ఈరోజు టైం స్పెండ్ చేశానండి. మంచిగా అనిపించింది టైం స్పెండ్ చేసినప్పుడు. చూడండి మేము వచ్చాక ఎన్ని బండ్లు వచ్చాయో, ఎంతమంది వచ్చారు. ఏంటో అండి, అక్కడ ఉన్నప్పుడేమో తినబుద్ధి కాదు, ఇంటికి వస్తేనేమో ఆకలి అవుతుంది. మరి అది ఎందుకో అర్థం కాదు. మీకు కూడా అలా అవుతుందా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే మాట్లాడుకుంటూ అయితే ఇంటికి వచ్చామండి. మేమైతే డ్రింక్స్ కానీ ఏమైతే తాగలేదు. ఇంటికైతే వచ్చేసాము. టైం అయితే 9 అలా అయింది మేము ఇంటికి వచ్చేసరికి. చూడండి ఇప్పుడైతే కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.